హాయగా చల్లగా. ఏ పాటైనా ప్లెజెంట్గా పాడి ప్రణీతని ఇన్వైట్ చేస్తున్నాం నెక్స్ట్ కంటెస్టెంట్గా. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామని ఉన్నది. ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలది. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. వెంట తరుముతున్నావే ఏంటి ఎంత తప్పుకున్నా. కంటికెదురు పడతావే ఏంటి ఎంత చూసినా. చెంపగిల్లిపోతావే ఏంటి గాలి వేలితోనా. అంత గొడవ పెడతావే ఏంటి నిద్రపోతూ ఉన్నా. అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా. ఒంటిగా ఉండనివే ఏంటి ఒక్క నిమిషమైనా. ఇదే మల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను. నువ్వే చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా. ఏడిపించ బుద్ధవుతుంది ఎట్టాగైనా. ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా. కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా. నిన్ను గుచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా. లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా. ఇదే చూడక మహాపోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా. అదేంటో మరి ఓ పొగరి నచ్చి పడి చస్తున్నా అయ్యో రమా. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామని ఉన్నది. ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలది. చెప్పమ్మ 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 ఐ లవ్ యూ చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. ఐ లవ్ యూ 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 ఐ లవ్ యూ. ప్రణీత, నమస్తే సార్. చాలా ముద్దుగా పాడావు. ఈ పాటలన్నీ మీరు ఇక్కడ ఇట్లాగా పాడుతూ తీయగా లాంటి ఒక రియాలిటీ షోల్లో కానీ లేదా బయట పబ్లిక్ షోస్లో కానీ పాడినప్పుడు ఈ పాటే కాదు ఏ పాట అయినా సరే అది గాయని గాయకులతో అది ఫినిష్ అవ్వాలి. పాట మీరే ఫినిష్ చేయాలి. స్టార్టింగ్ ఎట్లా ఉన్నా మీరు ఫినిష్ చేసినప్పుడు ఈ ఆడియన్స్ ఒక స్పందన కోసం, ప్రతిస్పందన కోసం మీరు చూస్తూ ఉంటారు. మీ తర్వాత అది మ్యూజిక్ ద్వారా ఫినిష్ అవ్వకూడదు.
అన్లెస్ మీరు ఏదో ఒక స్టెప్స్ వేసి ఏదో ఏదో డ్యాన్స్ చేస్తుంటే తప్ప లేదా మీరు అలా చూస్తూ ఉంటారు. మీ వంతు పని అయిపోయింది, మీకు ఏదో కొంచెం మ్యూజిక్ కంటిన్యూ అవుతుందని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. విచ్ ఆక్వర్డ్ మూమెంట్ అంటాను దాన్ని. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కాసేపు మ్యూజిక్ వెళ్తూ ఉంటుంది. ఈ పాట విషయంలో ఏదో ఒక విచిత్రమైన బిట్టు వాయించారు. ఎవరు వాయించారు? సో అది నువ్వు పాడు. చెప్పమ్మ కాదు, అది అయిపోయింది. ఆ ఫినిషింగ్ బిట్, అది థీమ్ బిట్, అది నువ్వు పాడు. అది వాయించొద్దు, నీకు తెలుసుగా. పాడు. లోలో ఇప్పుడు కొట్టండి చప్పట్లు. అంటే నేను చెప్పదలుచుకుంది అది. పాట నువ్వే ఫినిష్ చేయాలి. అంటే ఒక సినిమా తీసిన తర్వాత సినిమాలో ఎంతోమంది పనిచేస్తారు కదా. ఎంతమంది పనిచేస్తారు? 24 క్రాఫ్ట్స్ అంటారే. గాయని గాయకుల దగ్గర నుంచి, ఆర్కెస్ట్రా దగ్గర నుంచి, సెట్ బాయ్స్ దగ్గర నుంచి, డిఓపీల దగ్గర నుంచి, ఫైటర్స్, వాళ్ళు వీళ్ళు కొన్ని వేల మంది పనిచేస్తారు. బట్ లాస్ట్లో ఏమొస్తుంది? ఏ ఫిలిం బై సో అండ్ సో డైరెక్టర్ అని వస్తుంది. ఏంటి దాని అర్థం? సో వాళ్ళు ఆ ప్రైడ్ తీసుకుంటున్నారు. అంతమంది పనిచేసినా వాళ్ళు అట్లా గర్వకారణంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అదే మీకు కూడా వర్తిస్తుంది. మీరంతా ఎంత కష్టంగా వాయించినా లాస్ట్ నువ్వు ఫినిష్ చేయాలి. గుర్తుపెట్టుకో. అదే ఈ పాటకు సంబంధించింది కాదు, జనరల్గా నువ్వు ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు లాస్ట్ నీ ఫినిషింగ్ నీదే అయి ఉండాలి. లేదా మేల్ సింగర్, నీ పార్ట్నర్ ఎవరైతే వాళ్ళు. సో అప్పుడు మీకు అది వినేవాళ్ళకి అది బాగుంటుంది. ఆక్వర్డ్గా ఉండకుండా, వాళ్ళు ఏదో వాయించేటప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియకుండా చిరునవ్వు నవ్వుతూ అలా ఉండిపోవడం. చిరునవ్వు అంటే గుర్తొచ్చింది, చిత్రా గారి బర్త్డే సందర్భంగా మనం ఈ ఎపిసోడ్ కొనసాగిస్తున్నాం. నేను చిత్రా గారు కోపంగా చూడడం అనేది నేను ఇంతవరకు నాకు తెలియదు. ఆవిడ కోపంగా మాట్లాడినా, కోపంగా చూసినా, ఇలా కళ్ళు అరచేసినా ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి ఈ మధ్య కాలంలో అందరూ ఏఐ అంటున్నారు. దీన్ని చాట్ జీపీటీనో ఏఐనో అడగాలి. చిత్రా గారు కోపంగా చూస్తే ఎలా ఉంటుంది, నాకు ఒక వీడియో ఇయ్యి, లేదా నాకు ఒక ఫోటో ఇయ్యి అని అడిగితే అది ఏమి ఇస్తుందో చూడాలి. అది ఎట్లాగ అలా ఉండగలుగుతారు నాకు అర్థం కాదు. లోపల ఏమైనా కోపం ఇస్తారో నాకు తెలియదు, కానీ మనిషి అన్నాక కోపం వస్తుంది కదా. బట్ అట్లాగా చిరునవ్వే ఒక ఆభరణంగా, భూషణంగా, అట్లాగా ఆ దరహాసం ఆ వదనంలో మెయింటైన్ చేయడం అన్నది చాలామంది నేర్చుకోవాల్సిన విషయం. మనకు చాలా వాటిల్లో, చాలా విషయాల్లో మనకు కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే నోటికి ఏమొస్తుంది అనేయకూడదు. ఆవిడ ఎలా పాడుతున్నారు అట్లా పాడాలి. ఆ గమకాలు ఎట్లాగా, మీరు ఎట్లాగో నేను చెప్పక్కలేదు, అది మీరు ఎలాగో సాధన చేస్తూ ఉన్నారు. ఆవిడ వ్యక్తిత్వాన్ని, ఆవిడ చిరునవ్వును కూడా, చిరునవ్వు ఒక 100 రాగాలతో సమానం. ఏ రాగంలో పాడామో నాకు తెలియదు. అన్ని రాగాలు కలిపి ఒక చిరునవ్వులో ఉంటాయి. అది కన్వే చేయని భాష, మాటలు కన్వే చేయని ఎన్నో భావాల్ని, ఒక సామరస్యాన్ని కన్వే చేసే ఆయుధమే చిరునవ్వు. అది మీరు ముఖ్యంగా చిత్రగానం చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ, ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ప్రణీత, నమస్తే సార్. నమస్తే. చాలా మంచి పాట, బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాట ఒక అమ్మాయి మనసులోని అల్లరి ఆలోచనల మహాప్రవాహం. ఈ పాట మణిగారు ఎంత వేగంగా, అంటే ఆ బాణిలో ఒక వేగాన్ని ప్రధాన అంశంగా పెట్టుకుని బాణి సమకూర్చారో, శాస్త్రి గారు అంతే వేగంగా, అంతే ఉరవడితో పాటను నడిపించారు. చరణంలో వెంట తరుముతున్నావే ఏంటి ఎంత తప్పుకున్నా, కంటికెదురు పడతావే ఏంటి ఎటు చూసినా, చెంపగిల్లిపోతావే ఏంటి గాలి వేలితోన, అంత గొడవ పెడతావే ఏంటి నిద్రపోతూ ఉన్నా, అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా, ఒంటిగా ఉంటనేవేంటి ఒక్క నిమిషమైనా. అన్ని ప్రశ్నలు 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 అలా వెళుతూనే ఉంటాయి. నిజానికి అవి ప్రశ్నలు కాదు, ప్రశ్నలే సమాధానాలైన, ప్రశ్నలే పరిష్కారాలైన ప్రశ్నలు ఇవన్నీ కూడా. శాస్త్రి గారి చిలిపితనానికి, శాస్త్రి గారి భావ తీవ్రతకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, నువ్వు ఎంత బాగా పాడావో తెలుసా. పల్లవిలో ఆగమ్మ తప్పమ్మ తప్పమ్మ అంటోంది, ఆగమ్మ అంటోంది, ఓ మోమాటం రెండోసారి అన్నావు చూసావా. ఎంత తీయగా, ఎంత మధురంగా ఉందో. పాట అనుభూతి ప్రధానంగా ఉంది. అనుభూతిలో రెండో నా ఏమొస్తుంది, మొదటి నా వస్తుంది కదా, రెండో అక్షరం అనుభూతి కదా. కాదు, రెండో నా వేసుకో, అనుభూతి. అణువులో అనుభూతి, అంతే. అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. మంచి ప్రశంసలు అందుకున్నావు.
చాలా బాగా పాడావు, చాలా ముద్దుగా పాడావు. వినగా వినగా ఏమనిపిస్తోంది అంటే నువ్వు ప్రత్యేకంగా ఎక్స్ప్రెషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది నీలో. సో యు ఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. చాలా సెకండ్ చరణం కిరవాణి సార్ చెప్పిన విషయం ఏదైతే ఉందో చిత్ర గారి చిరునవ్వు గురించి, నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించబుద్ధి, ఎవరికి ఏడిపించబుద్ధి అవుతుంది అసలు ఆవిడ్ని? అస్సలు కాదు. ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా, కాస్త కస్సు మనమే ఎంత కవ్వించిన. సో చిత్ర గారి కోపం గురించి మాట్లాడుకుందాం. కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది, నాకు తెలుసు. అండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆవిడకి ఇంకా బాగా తెలుసు. సో అది ఆవిడలో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం. ఒక 5 నిమిషాలు సైలెంట్ అయిపోతారు, 5 నిమిషాలు ఆవిడ లోపలే మదన పడతారో ఏం ఏం అవస్థలు పడతారో, బట్ బయటికి వచ్చినప్పుడు మాత్రం అసలు తొడకరు బెణకరు. చాలా దృఢమైన వ్యక్తిత్వం ఆవిడది, పసిపిల్ల లాంటి మనస్తత్వం ఆవిడది. ఆవిడ ప్రేమకి మారు పేరు, అమ్మతనానికి అసలైన నిదర్శనం చిత్ర గారు. అది మొన్న ఆవిడ ఈవెంట్ జరిగినప్పుడు వి వర్ వాచింగ్ హర్ ఏవి, అక్కడ ఎంత ప్రేమో, ఎంత బా చెల్లి అని ఆవిడ పిలిస్తే, అక్క అని నేను పిలిస్తే, ఒక బిడ్డ, ఒక తల్లికి పుట్టకపోయినా కూడా అంత అనురాగాన్ని పంచుకుంటాం మేము. కాబట్టి నాకు అనిపిస్తుంది చాలా అదృష్టవంతురాల్ని, ఆవిడకి అంత దగ్గర అంత సన్నిహితంగా ఉండగలుగుతున్నాను అంటే నిజంగా అదృష్టవంతురాల్ని అనిపిస్తుంది. అక్క, మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో మనశ్శాంతితో హాయిగా ఉండాలి, మంచి మంచి పాటలు పాడుకోవాలి. ఎప్పుడు ఆవిడది ఒకటే కంప్లైంట్, నేను ఇది సరిగా పాడలేకపోతున్నాను, నాకు రావట్లేదు, నా వయసు అయిపోతుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సింగ్. ఆవిడ అలా వచ్చి నుంచుంటే చాలు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. సో గొప్ప గొప్ప వ్యక్తిత్వం, గొప్ప మనిషి, గొప్ప గాయని మనకి దొరికిన వరం చిత్ర గారు. ఈ పాట ఆవిడకి చాలా ఇష్టమైన పాట, నువ్వు పాడావు, ఆవిడ చాలా సంతోషిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ప్రణీత, ప్లెజెంట్గా పాడావు యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.